హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు విజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సైజ్ 3.3 లోని సెకండ్ క్వశ్చన్ లోని ఫోర్త్ ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, దానికంటే ముందర మీరు ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మీకు నోట్స్ కావాలంటే అవైలబుల్ గా ఉంది. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి గైస్. ఓకే గైస్, ఇక్కడ చూడండి ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీనా went to a bank to withdraw 2000. She asked the cashier to give here 15 rupees and 100 rupees notes only. Meena got 25 notes in all. Find how many notes of 15 rupees and 100 rupees she received. ఓకే, ఇక్కడ చూడండి, దీనికంటే ముందర క్వశ్చన్ పర్ఫెక్ట్ గా కొంచెం చదివి అర్థం చేసుకోవడం చాలా ఈజీ. అదే చెప్తున్నా కదా, వినేటప్పుడు ఫోకస్ గా వినండి. ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ అర్థమవుతుంది. మీరు ఎప్పుడు ఫోకస్ మీదనే ఆలోచించండి. దాన్ని మనం ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలి, ఎలాగైనా సరే దాన్ని ఆ క్వశ్చన్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ కానీ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ముఖ్యంగా మీరు ఫోకస్ గా వినండి. ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి సబ్జెక్ట్ అయినా అర్థమవుతుంది. వినడం ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కొంచెం చదివి అర్థం చేసుకోవడం చాలా బెటర్. ఓకే, మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు ద విత్డ్రా 2000. అంటే మీనా అనే అమ్మాయి తను బ్యాంకు పోయిందనమాట. వాళ్ళ బ్యాంకు పోయి ఏం చేసింది, 2000 విత్డ్రా చేసుకుంటే క్యాష్ తెచ్చుకోనిక వెళ్ళింది అనమాట. ఓకే, ఇక్కడికి అయిపోయింది. షీ ఆస్క్డ్ అంటే అడుగుతుంది అనమాట, ఎవరిని? క్యాషియర్ అని. డబ్బులు ఇచ్చేత ఉంటారు క్యాషియర్ కౌంటర్ లో. ఓకే, క్యాషియర్ టు గివ్ హియర్ 15 రూపీస్ అండ్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. అంటే తను 2000 తీసుకొని వెళ్ళింది కదా, అక్కడ క్యాషియర్ కి ఏమని చెప్తుందంటే ఓన్లీ 15 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ ఓన్లీ కావాలంట, అవి మాత్రమే కావాలంట. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, మీకు అర్థమైతే చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి 15 రూపీస్ అనమాట. ఇక్కడ 15 100 రూపీస్ అనుకుందాం. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఇక్కడ ఓన్లీ 15 రూపీస్ ఓన్లీ. మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. అంటే 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు మొత్తం ఎన్ని అయినాయి అంట? ఎన్ని ఇచ్చినారంట క్యాషియర్? 25 నోట్లు ఇచ్చినారంట. ఓకే, 25 నోట్లు. ఓకే, ఫైండ్ హౌ మెనీ నోట్స్ 15 రూపీస్ అండ్ 100 రూపీస్ షీ రిసీవ్డ్. ఇక్కడ చూడండి, ఇవి ఎన్ని ఉన్నాయో తెలియదు, మనం ఎక్స్ అనుకుంటాం కదా, ఎన్ని నోట్లు ఉన్నాయో తెలియదు. ఇక్కడ 100 నోట్స్ కూడా తెలీదు, కానీ మొత్తం ఎంత? 2000 అయినాయి. ఓకే, అర్థమైందా? మొత్తం ఎంత? 2000 అనమాట. ఓకే, ఇక్కడ బాగా ఏనండి, మనకి 15 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో కూడా. ఈ రెండు నోట్స్ మొత్తం కలిపితే ఎంత? 25. అంటే 25 నోట్లు ఉన్నాయి. ఓకే, కానీ ఇది మొత్తం అమౌంట్ ఎంత? 2000 కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని నోట్లు, 50 రూపాయల నోట్లు ఎన్ని ఇచ్చారు, అలాగనే 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఇచ్చారు క్యాషియర్ అని క్యాషియర్ మీనాకి ఎన్ని నోట్లు ఇచ్చినారని అడుగుతున్నారు. ఓకే, అర్థమైందా కదా క్వశ్చన్? మొత్తం అన్ని నోట్లు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. కానీ 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం అమౌంట్ ఎంత? 2000. ఓకే, ఇప్పుడు చూడండి సొల్యూషన్. let the number of notes, number of 15 rupees notes be x. Okay, and the number of 100 rupees notes be y. ఓకే, మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి అంటే టోటల్. ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని మొత్తము? వి గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. ఫైండ్ హౌ మెనీ నోట్స్. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ నోట్స్ బి 25 కదా. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమని రాయొచ్చు మనము? 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, అందుకే ఎక్స్ అనుకున్నాం. ప్లస్ వై, 100 రూపాయల నోట్లు ఎంత ఉన్నాయో తెలియదు, అందుకే వై అనుకున్నాం. కాబట్టి మొత్తం ఎన్ని నోట్లు? 25 నోట్లు. వీడికి ఒక ఈక్వేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, అమౌంట్ విత్డ్రా ఎంత విత్డ్రా చేసింది? మొత్తం అమౌంట్ 2000 కదా, 2000. ఓకే, ఇప్పుడు మనకి 15 రూపీస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అంటే 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 100 రూపీస్ ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు, 100 ఇంటూ వై. ఓకే, 100 నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం ఎంత? 2000. ఓకే, ఈక్వేషన్ నంబర్ 2 అయిపోయింది. ఓకే, 15 రూపీస్ ఎన్ని ఉన్నాయో మనకి తెలీదు కదా, మొత్తం నోట్లు కలిపి 25 ఇక్కడికి అయిపోయింది ఒక ఈక్వేషన్. కానీ ఇప్పుడు 15 రూపీస్ ఎన్ని నోట్లు ఉన్నాయో తెలీదు, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం అమౌంట్ ఎంత? 2000. ఓకే, ఇక్కడ మనం 15 టేబుల్ కామన్ చేద్దాం. ఓకే, 15 టేబుల్ కామన్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 100 లో 15 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది?
అదే 15 టేబుల్ 100 ఎన్ టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 2 ఈక్వల్ టు 2000. ఓకే, ఇక్కడ మనకు 15 ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 2000 బై 50. 0 0 క్యాన్సల్, 5 1 జా 5 14 జా. ఓకే, అంటే ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40, ఈక్వేషన్ నంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 అయిపోయింది. ఇప్పుడు 1 2 ని మనం ఏం చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ చేసి మనం ఎక్స్ వై వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఫ్రమ్ 1 and 2. ఓకే, 1 ఏముంది మనకి ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. ఈక్వేషన్ 2 ఏముంది ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ 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 ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, y లో కల్లా 2y పోతే మైనస్ y, 25 లో కల్లా 40 పోతే ఓకే y లో కల్లా 2y పోతే ఎంత మైనస్ y ఈక్వల్ టు ఇక్కడ 40 లో కల్లా 25 పోతే ఎంత మైనస్ 15. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ ఎంత మైనస్ మైనస్ క్యాన్సల్, y ఈక్వల్ టు 15. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్, నేను 1 అనుకుంటాను. ఓకే 1, ఈక్వేషన్ 1 ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. ఇప్పుడు y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఎక్స్ కావాలి కాబట్టి y ఎంత వచ్చింది 15 ఈక్వల్ టు 25. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్, అంటే x ఈక్వల్ టు 25 మైనస్ 15, అంటే x ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ 5 లో కల్లా 5 పోతే 0, 2 లో కల్లా 1 పోతే 1, అంటే ఎంత వచ్చింది x ఈక్వల్ టు 10. అంటే ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ నోట్స్ 15 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చినాయి, మొత్తం 10 వచ్చినాయి. ద నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చినాయి, 15 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అదే రాస్తాం, ద నంబర్ ఆఫ్ 15 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు మొత్తం ఎంత వచ్చింది, మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి 15 ని ఎక్స్ కాబట్టి 10, అండ్ ద నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ బి, మొత్తం 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చినాయి 15. ఓకే, అర్థమైందా, ఇక్కడికి సాల్వ్ అయిపోయింది. మనం ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి. మనకి మొత్తం ఇక్కడ చూడండి ఈ రెండు మొత్తం నోట్లు కలిపితే ఎంత 25 రావాలి కదా, మనకి 25 5 1 1 ఎంత 25 సరిపోయింది. ఫస్ట్ ఈక్వేషన్ కి సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వీటికి వెరిఫికేషన్ చేద్దాం. ఇది తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో తీసుకున్నాం. ఓకే, 15 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 10 ప్లస్ తర్వాత 100 ఇంటూ వై ఎంత వచ్చింది మనకి, వై ఎంత వచ్చింది 15 ఈక్వల్ టు మొత్తం ఎంత రావాలి మనకి ఆన్సర్ 2000 రావాలి. ఇక్కడ చూడండి 500 ప్లస్ ఇక్కడ 15 1 15 5000. ఓకే, మొత్తం ఎంత రావాలి 2000 రావాలి. 1500 కి 500 కలపండి 2000 ఈక్వల్ టు 2000. ఓకే, వచ్చింది ఆన్సర్, సరిపోయింది. ఇక్కడ చూడండి వెరిఫికేషన్ మనము రాసి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది అదే చెప్తున్నాను కదా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అంటే మొత్తం 15 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం నోట్లు కలిపితే ఎంత 25. అందుకే మనకి మొత్తం అమౌంట్ ఎంత 2000. మనం ఈ 15 రూపీస్ నోట్స్ తెలుగు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, 100 రూపీస్ నోట్స్ తెలుగు కాబట్టి వై అనుకున్నాం, మొత్తం క్యాలిక్యులేషన్ చేసినాం. ఓకే, అర్థమైందా, వెరిఫికేషన్ చేసుకోండి మనం కరెక్ట్ చేసామా లేదా అని, అప్పుడే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.